చంద్రబాబు సర్కార్ పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరగబోతున్నటువంటి తొలి మెడికల్ కౌన్సిలింగ్ నీట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఆల్రెడీ కొత్తగా ఒక 5 మెడికల్ కళాశాలలకు 100 సీట్ల చొప్పున ఓకే చేసుకుంటూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. 150 ఒక కాలేజీకి ఉంటే టోటల్గా జరగాల్సినవి ఉన్నది. అయితే ఇక్కడ ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో. ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% అన్నటువంటిది కేటాయించింది. లాస్ట్ ట్రిప్ చట్టం చేశారు. ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు అవ్వాలంటే అది వేరే వర్గాలకు ఇబ్బంది రాకుండా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజీలో ఒక 100 సీట్లు ఉన్నాయి అనుకుంటే ఇంకొక 110 చొప్పున అంటే ఆ 10 పెంచుకునేటట్టు ఈడబ్ల్యూఎస్కి అవి అడ్మిషన్స్ జరిగేటట్టు అన్నటువంటిది గతంలో తీసుకొచ్చినటువంటి విధానం. ఇక్కడ ఈ కళాశాలలలో ఈడబ్ల్యూఎస్ విధానాన్ని పెట్టలేదు. వీళ్ళు ఓన్లీ సీట్ల సంఖ్య వరకే పెట్టుకున్నారు. మామూలుగా అయితే ప్రతి కాలేజీకి 150 చొప్పున ఇస్తా వచ్చింది. లాస్ట్ ట్రిప్ కేంద్ర ప్రభుత్వం లాస్ట్ జగన్ ఎండింగ్ హయాంలో ఇచ్చినటువంటిది 150 చొప్పున సీట్లకు ఇచ్చింది 5 కాలేజీలు. ఈ దఫా కూడా 5కి 150 వస్తుంది. అందులో అసలు అడ్మిషన్ అప్పుడే ఇది కూడా కలిపి తీసుకోవాలి ఈడబ్ల్యూఎస్. అది లేకుండా చేసేటప్పటికి దాని మీద ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కోల్పోతున్నామంటూ హైకోర్టులో కేసు వేయడంతో హైకోర్టు దాని మీద స్టే ఇచ్చింది. టోటల్గా 5 వారాల్లోగా దీనికి సంబంధించినటువంటి పరిష్కారం అంది. అంటే ఈ లోపుగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతారు, లేకపోతే వీళ్ళే ఈ 100లోనే 10% సీట్లు తీసుకొచ్చి ఈడబ్ల్యూఎస్కి ఇస్తారా, ఇది తేలాల్సినటువంటి అంశం. ఫస్ట్ టైం ఒక గందరగోళానికి గురైంది. ఇంకా ఇది ప్రభుత్వం తప్పనడానికి ఏం లేదు, మామూలు రొటీన్గా ఇచ్చేశారు. కానీ ఆ ఆలస్యపు ఇంపాక్ట్ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఇబ్బంది పాలు చేసింది.